అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే. ఏం పేరు అంకుల్? సోమనరసయ్య. సోమనరసయ్య గారు ఏం చేస్తుంటారు? నేను డ్రైవింగ్ చేస్తా. డ్రైవింగ్. ఓకే, ఎట్లా ఉంది మరి ఫీల్డ్ ఎట్లా ఉంది? ఫీల్డ్ మంచిగా ఉండదు. మంచిగా ఉందా? ఓకే. సో ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ లోకలే. లోకలే. ఎన్నో వార్డు కిందకి వస్తుంది? 15th వార్డు. 15వ. ఓకే, లాస్ట్ నుండి రెండోది. ఆ, సో మరి ఇప్పుడు ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి, మీకు కూడా తెలిసిందే. ఈ రోజు నామినేషన్కి చివరి రోజు, మళ్ళీ 11వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. సో మరి ఏంటి ఎట్లా కనిపిస్తుంది ఇక్కడ ఎడ్జ్? ఎట్లయినా కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎట్లా? వార్డులలో కూడా పనులు కూడా రేవంత్ రెడ్డి వచ్చిన కానీ కొంచెం పనులు కూడా చేస్తున్నాడు. అనుకున్నవి కూడా ఒక్కొక్కటి అమలు చేస్తున్నాడు. ఓకే, జనం కూడా ఆయన తరపునే ఉన్నారు. రిజిస్ట్రేషన్ రెడ్డి హార్డ్ వర్క్ చేస్తుంది. ఆమె కూడా చురుగ్గా పాల్గొంటుంది. ఆమె కూడా వార్డు కూడా తిరుగుతున్నది. ఓకే. పాలన చాలా మంచిగా ఉన్నది. పోయిన పాలన కన్నా ఇది పాలన నయం కదా. అన్ని ఒక్కొక్కటి వస్తాండి. వాడు ముంచిపోయిన ఇంకా వీడు జమ చేయాలంటే ఎట్లా చేస్తాడు? చిన్న చిన్న సెట్ చేయాలని పనులన్నీ అవుతున్నాయి. పథకాలు ఇప్పుడు అయినాయి కదా. ఇప్పుడు 6 గ్యారెంటీలు వాడు అన్న ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాడు. ఎవడన్నా బియ్యం ఇచ్చిండు ఆ గిన్నెల కాంచి మనకి గిన్నెలు చేసినా కానీ ఒక్కడు సన్న బియ్యం కూడా ఇచ్చినప్పుడు పోలే. వాడు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే సంతోషపడాలి మనం. అందరు హ్యాపీగా ఉన్నారు తినడానికి. ఇట్లా అని ఫ్రీ కరెంట్ కూడా ఉన్నది, మాకు కూడా ఉన్నది. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఫ్రీ కరెంటే, అందరి ఇళ్ళలో ఫ్రీ కరెంటే ఉన్నది. గ్యాస్ వచ్చిన వాళ్ళ వరకు గ్యాస్ కూడా వచ్చినాయి. ఫ్రీ కరెంట్ ఉన్నది. బస్సు అవును, అన్నీ ఫ్రీ అయినాయి. ఇప్పుడు పాలకుర్తి అనేసరికి ఎక్కువ ఇక రైతులు ఉంటారు, వ్యవసాయం ఉంటుంది. సో ఇప్పుడు మొన్న రుణమాఫీ అయిందంట, బోనస్లు పడతా ఉన్నాయి అంటారు, నిజమేనా? ఇవి పడుతున్నాయి, బోనస్లు పడుతున్నాయిగా. సన్న బియ్యానికి 500 రూపాయలు పడుతున్నాయి కదా, అవి పడుతున్నాయి. అన్నీ నాకు లేదు. సో మరి ఇప్పుడు ఈ మున్సిపాలిటీ విషయానికి వస్తే, సో ప్రధానంగా ఇక్కడ సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ, నీళ్లు, కరెంటు ఏముంటాయి ప్రధానంగా సమస్యలు? పనులు నడుస్తానే కానీ ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ఈ మున్సిపాలిటీ కమిషన్ చైర్మన్ లేడా, కమిషన్తో పనులు కూడా అడపదడపగా నడుస్తానే కానీ ఇప్పుడు నడుస్తాయి. అధికారికంగా కార్పొరేటర్లు వచ్చిరనుకో ఏమైనా ఏరియా వాళ్ళే చేసుకుంటూ ఫండ్స్ వస్తాయి. ఓకే. ఏమున్నాయి? డ్రైనేజీలు, సీసీ రోడ్లే. మనకి ఎక్కువ వాటర్ మెయిన్. వాటర్, డ్రైనేజీలు, సీసీ రోడ్లు. చాలా తేడా ఉన్నది. ఆమె ఎంత ఇట్లా అంటే అట్లా వాలిపోతుంది. ఆయనే చూపెట్టుడే కానీ చేసులు లేదు. మేము ప్రజల ఎవరు కలుస్తారు, కలిసినా కానీ అప్పుడు ఆ ముచ్చట చెప్తారు, ఆ తర్వాత మర్చిపోతాడు. మంత్రి కాబట్టి మనం ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళు? అదే ఉన్నోళ్ళని అయితే దగ్గర తీసుకుంటారు, చేసుకుంటారు, మన పట్టించుకోరు. సో మరి ఇప్పుడు యశస్విని రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ ఝాన్సీ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు ఇక్కడ ఏమైనా చేసిన పనులు ఉన్నాయా అంటే డెవలప్మెంట్స్? ఇప్పుడు చేస్తున్నారు. మొన్నటిదానికే ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఒకటి, మన ఇది గౌడ కమిటీ ఆలోటి, ఈ ముందు మన వీళ్ళ రిటైర్డ్ టీచర్ కమిటీ ఆలోటి, ఇవన్నీ చేయించింది. అన్ని ఓపెనింగ్ కూడా అయిపోయినాయి, మొన్ననే అయిపోయినాయి. మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఇక్కడ స్థానికులు కాబట్టి 16 వార్డులు ఉన్నాయి. సో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ కానీ అంటే ఎడ్జ్ ఉండొచ్చు? ఎక్కువ ఎడ్జ్ అంటే కాంగ్రెస్కే ఉంటుంది. ఎట్లయినా కానీ అధికారం ఉన్న పార్టీ అది. అధికారంలో పార్టీ అది. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఏదో వానికి ఎత్తే ఏం లేదు, కాంగ్రెస్కి వేసుకుంటే నయం. అవును, అన్నీ వస్తాయి కదా. ఓకే.